కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం జమానాలో రాష్ట్రంలో శాంతి భద్రతలు వెలివిరేయగా ఇప్పుడు రౌడీ ముఠాలు రెచ్చిపోతున్నాయని ఆక్షేపించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన భూమా దంపతులు హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన తెలుగుదేశానికి నష్టం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ రోడ్ షోలో పాల్గొన్న ఆయన తాను ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లలో శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిచ్చి సొంత పార్టీకి చెందిన ముఠా నాయకులను సైతం అణిచివేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిందని, పదవీకాంక్షతో భూమా దంపతులు ఆళ్లగడ్డలో హత్య రాజకీయాలను పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంపితే వాళ్ళకన్నా ఈ భూమా దంపతులు ఏమనుకుంటాం నాకు అర్థం కావడం లేదు. అదే తెలుగుదేశం పార్టీలో జరిగి ఉండేదాన్ని మనం అడుగుతున్నా. తమలో నిన్న కూడా ఒక ఇద్దరు బీసీలో ఒక ఊరిలో రాజకీయ హత్య చేశారు. నేను ఒకటే మీకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలనుకున్నాను, మీ ఆస్తులకు రక్షణ ఇవ్వాలనుకున్నాను, మీ పిల్లలకు భవిష్యత్తుకు రక్షణ ఇవ్వాలనుకున్నాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాను. ఎవరైనా రౌడీలుంటే ముఠా నాయకులుంటే అణచివేశాను తప్ప ఎప్పుడు కూడా లాలోచి పడలేదు. మా పార్టీ అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. ఆ విధంగా నేను ముందుకు పోయాను. రాష్ట్రాన్ని దోచుకున్న నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశ్వసనీయత పేరిట తిమ్మిని బొమ్మిని చేసే ప్రచారంతో లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. అసమర్థ అవినీతి పార్టీలైన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి వచ్చే ఉప ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు. రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి ఆకాంక్షించే పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ పోటేయండి. కర్నూలు జిల్లా పర్యటన అనంతరం చంద్రబాబు అనంతపురంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మే 1, 2 తేదీల్లో ఆయన రాయదుర్గం, అనంతపురంలో ప్రచారం నిర్వహిస్తారని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.